ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా. డైలీ రొటీన్లో ఏముంటుంది, వాకింగ్ చేయడం, అలాగే రన్నింగ్ ఏమైనా చేయడం, ఎక్సర్సైజ్లు చేయడం, మార్నింగ్ డ్రింక్ తాగడం ఇలాంటివే కదా. సో అవన్నీ అయిపోయాయి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాగి జావా, ఓట్స్ ఉప్మా అనమాట. సో ఇంకా మా రిషిత కూడా వాళ్ళ డాడీ నైట్ డ్యూటీ కాబట్టి ఇంకా మా వర్షి కోసం అయితే నాకు అసలే టెన్షన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ డాడీ టైంకి స్నానం చేయించేసి టైంకి తినిపించేస్తూ ఉంటాడనమాట. నేను చేయడమే లేటు, ఇంకా తినిపించడంలో ఫస్ట్ ఉంటాడు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ ఉప్మా చేశాను కదా. ఇంకా మా వర్షికి తలస్నానం చేయించేసి సాఫ్ట్వేర్ అయినా సరే టైంకి కూర్చోరు, కానీ మా వర్షి అయితే సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ టైంకి అయితే కూర్చుని పోతుంది అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అలాగే ఫ్రూట్స్ బ్రేక్ టైంకి అయితే ఫ్రూట్స్ కూడా అయిపోయిందనమాట. ఈరోజు అయితే ఏం జ్యూస్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ మిలన్ ఉంది కదా, ఇంకా తినేద్దాం అని చెప్పేసి ఇంకా వాటర్ మిలన్ అయితే తినేసామన్నమాట. ఈరోజు మా ఇంట్లో మంచూరియా తినాలనిపిస్తుంది అని చెప్పి మా హస్బెండ్ అంటే ఇంకా చేద్దామని క్యాబేజీ ఈ విధంగా తురిమేసి ఒక కాటన్ క్లాత్లో గట్టిగా వాటర్ లేకుండా పిండేసి ఈ విధంగా వేసుకున్నాము. ఇందులోనే క్యారెట్ కూడాను, తర్వాత ఉడికించిన బంగాళదుంపని యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. స్మూత్గా కలిపిన తర్వాత మనం గులాబ్ జాములు చేసుకుంటాం కదా, ఆ సైజులో మనకి నచ్చిన సైజులో మనం ఇలా చిన్న చిన్న ఉండలను తీసుకొని చక్కగా రెడీగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హాట్గా బాగా మరిగించిన తర్వాత అందులో మళ్ళీ ఇవన్నీ బాల్స్ వేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో మనం బాల్స్ అన్నీ కూడా చేసుకోవాలి. జస్ట్ నార్మల్గా ఐ ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసాము అంటే బయట మాడిపోయి లోపల అనేది ఉడకదు. అందుకోసం అని చెప్పి మనం బాగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే చక్కగా అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్ని బాల్స్ ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ని ఉంచుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లి, ఇంకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా చక్కగా ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాస్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కెచప్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే టేస్టింగ్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ని యాడ్ చేసుకొని ఆయిల్ తేలినంత వరకు మంచిగా కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అది కూడా ఈ విధంగా ఆయిల్ తేలింది అనిపించినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాల్స్ అన్నీ కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి హై ఫ్లేమ్లోనే చక్కగా మొత్తం అదంతా పీల్చిన వరకు ఒక 2-3 టైమ్స్ కలిపాము అంటే చక్కగా మంచూరియా అనేది రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని కొత్తిమీరతో కానీ, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ గార్నిష్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే మంచూరియా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా మా ఇంట్లో చేయడమే లేటు, ఇంకా ఆగుతామా, ఇంకా అందులో ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా మేమైతే హ్యాపీగా తినేసాం, వేడి వేడి మంచూరియా తినేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఈ మంచూరియా అయిపోయిన తర్వాత బీరకాయ పప్పు, అలాగే అప్పడాలు, రసం అనమాట. ఇంకా మా రిషి కూడా 2 o'clockకి స్కూల్ నుంచి అయితే వచ్చేసింది. ఇంకా స్కూల్ నుంచి రాగానే వాళ్ళ డాడీ ఉన్నారు అంటే వాళ్ళ బాక్సులు అయితే ఫస్ట్ చెక్ చేసి క్లాస్లో ఏం చెప్పారు ఏంటి అని అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఈరోజు మా రిషి వాళ్ళ డాడీ తినిపించాలంట. సో ఇంకా మా రిషికి వాళ్ళ డాడీ, మా వర్షికి నేనైతే తినిపిస్తూ నేను తినేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ పడుకొని రేపు మార్నింగ్ శ్రీరామనవమి కదా, అందుకోసం అని చెప్పి పప్పులన్నీ నానబెట్టుకున్నాను. దోశ కోసం, అలాగే గారెల కోసం, నెక్స్ట్ ఇలా ఇడ్లీ కోసం నానబెట్టి రెడీగా ఉంచుకున్నాను. ఇంకా మా హస్బెండ్ నైట్ డ్యూటీ కదా, సో అందుకోసం అని చెప్పి ఇంకా తనకైతే బాక్స్ పెట్టాలి. సో రోటీ, అలాగే ఒక పక్క బంగాళదుంప కర్రీ అయితే పెట్టేశాను అనమాట. సో తను కూడా ఇంకా నైట్ డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.